అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు రహస్య శత్రువులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేయడానికి చేయని ప్రయత్నాలంటూ ఉండవు. కానీ మీరు ముందే జాగ్రత్తగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మోసపోయే అవకాశాలున్నాయి. కోర్టు కేసులలో విజయం సాధించే ప్రయత్నాలు చేస్తారు. ప్రణాళికల ద్వారా పనిచేయడం ప్రయోజనం పొందుతుంది. ప్రభుత్వ సంబంధిత పనులు కూడా జరుగుతాయి. మీరు పిల్లల నుండి ఆనందం పొందుతారు. కృషికి మంచి ఫలితాలను సాధిస్తారు. ఈ రాశి వారు ఎక్కువగా నిలిచిపోయినటువంటి పనులను పూర్తి చేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తారు. కుటుంబంలో విషయాల్లో మాత్రము ఈ రోజు అశ్రద్ధ చేయకూడదు. కుటుంబ విషయాలను తగిన విధంగా పరిష్కరించుకోవాలి. డబ్బు ఆదా చేసే అలవాటును మీరు చేసుకోవడం వల్ల మీకు మేలు కలుగుతుంది. భవిష్యత్తులో బాగా రాణిస్తారు. ఆనందం విపరీతంగా పెరిగిపోతుంది. ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ దూరం ప్రయాణించకూడదు. కెరీర్ పరంగా తొందరపాటును మానుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు రాశి వారు ఆలోచనల ద్వారా ప్రభావితం అవుతారు. మాటలో వినయం ఉంచడం వల్ల ప్రయోజనం పొందుతారు. డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు పెంచాల్సి ఉంటుంది. ఇక వృత్తిలో పరిస్థితి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశి వారి ఫీల్డ్లో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మరియు ఈరోజు సామర్థ్యం మరింత పెరిగిపోతుంది. ఈ రాశి వారి క్రెడిట్ గౌరవం కూడా పెరుగుతుంది. నిపుణులు మరియు సీనియర్లతోటి సమావేశం ఉంటుంది. ఒప్పందాలలో క్రియాశీలత ఉంటుంది. ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది. ఆకర్షణీయమైనటువంటి ప్రతిపాదనలు ఈ రోజు కనుగొనబడతాయి. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశాలుంటాయి. వేగంగా ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆవిష్కరణను అవలంబిస్తారు. వ్యాపారాల్లో కావాల్సినటువంటి లాభం అనేది దక్కే విధంగా ప్రయత్నాలు అనేవి కొనసాగిస్తారు. ప్రతిదీ కూడా అనుకున్న విధంగా జరగాలని ప్రయత్నాలను చేస్తారు. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా స్నేహితులతో సహకారాలు అందుకోగలుగుతారు. మరి వృత్తిలో బాగా నైపుణ్యం ప్రదర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంతో మంచి సమయం గడిపే ప్రయత్నాలు చేస్తారు. ప్రియమైన వారితో ప్రేమ వ్యవహారాలలో వచ్చే దూరాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తారు. జీవితంలో ఉన్నటువంటి అసంతృప్తికరమైన విషయాలను తొలగించుకొని గట్టిగా ప్రయత్నాలు చేస్తారు. సంతృప్తిని కలిగించే ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. ఈ రోజు రాశి వారు నిర్లక్ష్యాన్ని అసలు నివారించాలి. ఈ రోజు ధైర్యాన్ని పెంచుకోవాలి. ఉత్సాహంగా పనులు చేయాల్సి ఉంటుంది. కెరీర్ వ్యాపారం కూడా పెరిగిపోతుంది. అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరమవుతుంది. ఈ రోజు అడ్డంకులన్నీ తొలగించే అవకాశం ఉంది. వస్త్రధారణలో కూడా ఈ రోజు మెరుగైన ఫలితాలు అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజు రాశి వారి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సంబంధాలు బలపడతాయి. ఆనందం అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. చిరస్మరణీయ క్షణాలు అనేవి సృష్టించబడతాయి. మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాల్లో చురుకుగా సాగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ రోజు రాశి వారు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా పెద్దల సలహా సంప్రదింపులు తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. వర్తక వ్యాపారాల్లో ఇబ్బందులు ఉన్న వారి సమస్యలు పరిష్కారమై వ్యాపార లాభాల బాటలో సాగుతాయి. ఈ రాశి వారు మాత్రం ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకొని సమయంలో పనులను పూర్తి చేసుకొని చక్కగా వారి యొక్క ఫలితాన్ని పొందుతారు. ఈ రోజు ఎలాంటి సమస్యలైనా సరే పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలు చేసే వారికి అయితే మంచి ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి. ఈ రోజు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఈ రోజు పోటీ అనేది ఉంటుంది. వ్యాపారంలో కూడా మరి ఈ రోజు లాభం అనేది రావడానికి ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది. ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే గనక అన్ని పనులను కూడా సకాలంలో పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు గట్టిగా చేస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికైతే అద్భుతమైన ప్రయోజనాలు అయితే వస్తాయి. చేసే పనుల విజయాలు ఖచ్చితంగా సాధిస్తారు. ఇక శుభ సమయం అనేది ప్రారంభం అయిపోతుంది. ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు అయితే ఖచ్చితంగా లభిస్తాయి రాశి వారికి. ఇక ఎవరైతే మరి రాశి వారు ఉన్నారో వారికైతే మిత్రులను కలుసుకునేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం అవుతుంది. వారితోటి మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే గొడవలే అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని నియంత్రించుకోవాలి. తగిన విధంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారు మాత్రము దోష నివారణ చేయాల్సి ఉంటుంది. దాని కొరకు 2 గరుడముఖ కాయలు తీసుకోవాలి. మరియు 2 బలమురి ఎడమురి మూలికలు తీసుకోవాలి. మరియు 2 నల్ల పసుపు కొమ్ములను దాంట్లో వేసి ఎరుపు రంగు వస్త్రంలో వేసి ఎరుపు రంగు వస్త్రంలో ఈ 3 వేసిన తర్వాత చక్కగా మీరు వాటిని
ముట్టగా కట్టేసి ప్రవహించే నీటిలో వేసేయాలి. ఈ విధంగా చేసినట్లయితే గనక దోష నివారణ జరిగి అన్ని విషయాల్లో కూడా మీకు శుభం కలుగుతుంది. మీకు అప్పుల బాధ వెంటనే తీరిపోవడానికి మార్గం అనేది లభిస్తుంది. మీకున్నటువంటి నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి తొలగించబడతాయి. మీ ఉన్నతికి వచ్చేటటువంటి అడ్డంకులు కూడా తొలగించబడతాయి. సాధారణంగా మీకు ఆ ఉన్నతి అనేది సాధించడానికి మార్గం అనేది లభిస్తుంది. మరియు ఉత్తమమైనటువంటి మార్గం ద్వారా మీరు పనులు చేయగలుగుతారు. మీకు గౌరవ ప్రతిష్టలు కూడా దక్కుతాయి. మీకు చక్కని ఫలితం అనేది అందే విధంగా ఈ రోజు కనిపిస్తున్నది. ఈ రోజు ఈ రాశి వారి దోష నివారణ చేయడం వలన వారి యొక్క సంతానానికి ఉన్నటువంటి నరదృష్టి తొలగించబడి మంచి ఫలితాలను అయితే తప్పకుండా విద్యలో సాధించి బాగా రాణిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించగలుగుతారు. సంబంధాలలో సుఖం అనేది పెరుగుతుంది. భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. వస్త్రధారణ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు రాశి వారు లక్కీ సంఖ్య 85 మరియు లక్కీ కలర్ అయితే మరియు మెజెంటా. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకుని అలంకరణ వస్తువులను సమర్పించాలి. మరియు ఎరుపు రంగు గాజులను 7 మహిళలకు దానంగా అందించటం వలన దోష నివారణ జరిగి అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.